ఇవాళ తారీఖు 21. ఇంకా మెయింటెనెన్స్ డబ్బులు కట్టలేదు. కట్టేయ్. చాలా బాగుంది. సోఫా మీద కాలేంటి, స్కూల్ టైం అవుతుంది కదా, అమ్మ వెయిట్ చేస్తుంది. వెళ్ళి పాలు తాగడానికి వెళ్ళమంటే ప్లీజ్ ఏంటి, వెళ్ళండి. అనయ్య అనయ్య ఏంటి మళ్ళీ పౌడర్ మిల్క్, పాలు విరిగిపోయినట్టున్నాయి. రోజు ఇదే వరస అయిపోయింది. మన డాక్టర్ బాలు కదా, అమ్మని పిలు. ఈ రోజు కలుసుకుందాం తెలుసుకుందాం. అమ్మా త్వరగా రా, టీవీలో ఎవరు వచ్చారో చూడు. ఎవర్రా? ప్రముఖ నీ బాయ్ ఫ్రెండ్ డాక్టర్ బలరాం గారిని కలుసుకుందాం. ఎవర్రా? డాక్టర్ బాలు గారు. అరే మన డాక్టర్. ఈ కార్యక్రమంలో ప్రతివారం ఎందరో ప్రముఖుల ద్వారా ప్రాణం కాపాడిన డాక్టర్ అంటే నీకు వేళకోళంగా ఉందా? ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆయనే కదా. ఎంతమంది డాక్టర్లకు చూపించాం, ఆయనేగా కాపాడారు. పోరా. డాక్టర్, ఇండియాలోని ప్రముఖులైన వైద్యుల్లో మీరు ఒకరు. వృత్తిపరంగా సైన్స్ కు సంబంధించిన రంగానికి చెందిన మీరు ఈ ఆత్మలు, దెయ్యాలు అనే మీకు సంబంధం లేని విషయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దానికి కారణం ఏమిటి? మీరు చెప్పిన ప్రకారం నేను సైన్స్ కి సంబంధించిన డాక్టర్ అయినా కూడా మొత్తానికి నేను ఒక మామూలు మనిషినే కదా. నేను చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నవాణ్ణి. ఒకే ఒక తోడబుట్టినవాడు తమ్ముడు. వాణ్ణి నా కన్న కొడుకులా పెంచాను. ఒక ప్రమాదంలో వాడు నాకు దక్కకుండా పోయాడు. నా తమ్ముడిని నేను ఎంతగా ప్రేమించానో, వాడు లేకుండా నేను ఎంత కష్టపడుతున్నానో, వాడు నన్ను వదిలి వెళ్ళిపోవడం ఎంత పెద్ద తప్పో వాడినే అడగాలనుకున్నాను. దీనికి ఏదైనా దారుందా అని వెతికాను. మరణం తర్వాత కూడా జీవితం ఉందనేది కన్ఫర్మ్ నిజమైతే బాగుంటుందనిపించింది. నా కళ్ళ ముందే ఎంతో మంది పేషెంట్స్ చనిపోతున్నారు. మరణం తర్వాత వాళ్ళందరికీ ఏమవుతోంది, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? జవాబు తెలియని ఇలాంటి ప్రశ్నలే నన్ను ఈ విషయం వైపు మళ్లించాయి. ఇలా వచ్చి కూర్చో. ప్రియా వాడికి బ్రెడ్ స్లైస్ ఇవ్వు. దెయ్యాలు, ఆత్మలు లాంటి మానవాతీత శక్తులు ఉన్నాయంటారా, లేవంటారా? దీనికి జవాబు చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన న్యూటన్ లానే ఇందుకు ఉదాహరణ. ఏ చర్యకైనా ఈక్వల్ గా ప్రతిచర్య ఉంటుంది. ఇది చర్యకు మాత్రమే కాదు, అన్ని రకాల విషయాలకు వర్తిస్తుంది. అదే విధంగా స్పిరిచువల్ గా చూస్తే దైవం అనే శక్తి ఉన్నట్టుగానే ఖచ్చితంగా దానికి వ్యతిరేకమైన ఒక శక్తి ఉండే తీరాలి. శృతి కొంచెం నవ్వవా? రాఘవ్, ఇదిగోండి సార్, ఇది మీకు. అంతా తినేయాలి. చాలా కష్టం. ఓహో, చిన్న ఫోనా? ఇవాళ నువ్వు అయిపోయావులే. తన్నులు తింటావు. అది చూద్దాం. చిన్న కొడతారులే. మరో విషయం, ఇక్కడ అన్నిటినీ సైన్స్ దృష్టితోనే చూడకూడదు, చూడటం కుదరదు. ఒకటి చెడ్డది అని ఉంటేనేగా మరొకటి మంచిది అని ఉండగలిగేది. సో దేవుడు, గుడి అనే మంచి శక్తులు ఉన్నట్టుగానే వాటికి సమానమైన వ్యతిరేక శక్తులుగా దెయ్యము, ఆత్మలనేవి ఉండి తీరాలిగా. ఇది నా సొంత అభిప్రాయం. అందరూ దీన్ని నమ్మాలని. నీకెన్నిసార్లు చెప్పినది ఆట వస్తావు కాదని? నేను సాయంత్రం వచ్చేటప్పుడు నీకు మంచి బొమ్మ కొని తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు, స్కూల్కి లేట్ అవుతుంది. వెళ్ళు. పడేసేవాడు చూసావా? అందుకే వాడికి అందే చోట పెట్టదు. నీకు ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎక్కడ పెట్టాను? వాడు తిన్నగా వచ్చి నా ఫోన్ ని దెయ్యాలు, ఆత్మలు వీటి గురించి ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నాం. ఇన్ని వివరాలు చెప్పిన ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం కూడా సరిగ్గా దూకోలేదు. ఇప్పుడు ఫోటో తీస్తాను. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరోసారి మరో మంచి టాపిక్ తో ఇదే సమయం మర్చిపోకుండా పూజ గదిలో మేకులు కొట్టడానికి ఎవరినైనా పంపని సైట్ నుంచి. మర్చిపోదు, పంపిస్తాను. దరిద్రపు లిఫ్ట్. డ్రిల్లర్ ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు? పిలవరా, నేను మాట్లాడాలి. హరి సార్, ఇలారా. ఓ చిన్న పని చేయాలయ్యా. నా కొత్తలు తెలుసుగా నీకు? తెలుసు సార్. అక్కడ కాస్త డ్రిల్లింగ్ పని ఉంది, అది పూర్తి చేసుకుని వచ్చేస్తావా? అలాగే సార్. ఎవరు? డ్రిల్లర్ని మేడం. సైట్ నుండి మనోహర్ గారు పంపించారు. మీ పూజ రూమ్ లో ఏదో పని ఉంది. ఓకే, రండి లోపల రండి. పెన్సిల్ తో మార్క్ చేసిన చోటల్లో కొట్టేయండి. సరే మేడం. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. టీ, కాఫీ ఏదైనా? వద్దు మేడం, థ్యాంక్స్.
ప్రియా ఎవరొచ్చారమ్మా? ఆయన సైట్ నుంచి డ్రిల్లర్ ని పంపించారు అత్తయ్య. పూజ రూమ్ ని చూపించాను. సరే డాక్టర్ ఫోన్ చేయి వెళ్ళు. ఏమైందా మైత్రికి? నేను వెళ్ళి మంచిగా తీసుకొస్తానండి. ఇదిగో బాబు, బాబు లే లే బాబు లే. ఇదిగో మంచినీళ్ళు తాగుతావా? తాగు. ఏమైంది? లే బాబు లే, మెల్లగా మెల్లగా. ఏమైంది? ఏమైంది? షాక్ కొట్టిందా? ఏవో తెలియదు అత్తయ్య. చెప్పండి ఏమైంది బాబు? ఎన్నో సంవత్సరాలుగా ఈ వర్క్ లో ఉన్నాను. చాలా షాకులు తిన్నాను. ఇప్పుడు తగిలిన షాక్ చూస్తుంటే ఇదేదో ఇండస్ట్రియల్ పవర్ లా ఉంది. ఇండస్ట్రియల్ పవరా? మీరు సార్తో చెప్పి ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించి వైరింగ్ అంతా చెక్ చేయించండి. సరే సరే సరే. అసలే చిన్నపిల్లలు తిరిగి ఆ సంగతి మేము చూసుకుంటాం. నీకేం కాలేదుగా? ఇప్పుడు నా వల్ల కావట్లేదు. నేను తర్వాత వచ్చి ఈ పని అంతా చేస్తాను. అయ్యో అది ఇంకొక రోజు చూసుకోవచ్చులేను. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకో. సరే. నా ఉండండి, toolbox. నేను తీసిస్తాను. ఇదిగోండి, నేను ఇదిగోను అత్తయ్య. నేను తీసుకొస్తాను పదా. ఒంటరిగా వెళ్ళగలవుగా? వెళ్ళగలను. ఇటు ఇవ్వు, నేను పట్టుకుంటాను. పర్వాలేదండి. ఇవ్వు బాబు, జాగ్రత్త. వస్తానండి. జాగ్రత్తగా వెళ్ళు. మెల్లిగా వెళ్ళండి. అయ్యో అబ్బా, నేను భయపడిపోయాను. అసలు ఎలా జరిగింది? వచ్చేసింది. నాకు ఒళ్ళంతా దడ పుట్టింది. అయ్యో ఏం చెప్పమంటావు? నోట్లో నొరగ చేసి నేను అతను చచ్చిపోయాడు అనుకున్నాను. అయ్యో అత్తయ్య అలా అనకండి. తలుచుకుంటే భయంగా ఉంది. ఈ ఇంట్లో ఏదో ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏం బాగోలేదు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు పాలు కాచినప్పుడల్లా విరిగిపోతూనే ఉన్నాయి. ఎంతవరకు పూజ రూమ్ సెట్ చేయడం కుదరలేదు. ఇంకేదో శక్తి ఇక్కడ ఉంది. అది మంచిదా లేక దెయ్యం భూతం లాంటిదా తెలియడం లేదు. ఈ విషయం అమ్మకు తెలిసిందంటే మరుక్షణమే ఇల్లు ఖాళీ చేసేద్దామని పట్టుబడుతుంది. అన్నయ్యకి తెలిస్తే మంత్రాలు పూజలనే హడావడి చేస్తాడు. అసలే ఎన్నో ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఏదో కీడు జరగబోతుందని మాత్రం నా మనసు శంకిస్తోంది. మోహన్, ఏంటన్నయ్య స్వీట్ బాక్స్ తో వచ్చావు? ఆగు, ఆగు. ఏదైనా హ్యాపీ న్యూసా? నోరు తెరు. ఏంటో చెప్పు. నోరు తెరు, చెప్తాను. చెప్పు. ఏంటి? వెంటనే చెప్పాలా? నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ అన్నయ్య? కంగ్రాట్స్. కంగ్రాట్స్. అంతకంటే ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి? 10,000 రూపాయలు శాలరీ ఇంక్రిమెంట్ చేశారు. మనం 20 సంవత్సరాల్లో హౌసింగ్ లోన్ ఫినిష్ చేద్దాం అనుకున్నాం కదా. అవును. ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చూడు, 15 సంవత్సరాల్లోనే ఫినిష్ చేయొచ్చు. ఏమిటి లేటు? నీకోసమే వెయిటింగ్. నిజమా? వదినా ఏంటి వదినా 1000 వాట్స్ బల్బ్ లాగా బ్రైట్ గా ఉంది ఫేస్. ఏంటి విషయం? గుడ్ న్యూస్. ఏమండి మనం వచ్చాడు. మీరే వచ్చి చెప్పండి. మెల్లగా అమ్మా, నొప్పి పెడుతోంది. సరిగ్గా కూర్చోవి. అడవిలా పెంచేసుకున్నావు జుట్టు. అమ్మా ఎందుకు ఊరికే దాన్ని జరుగుతావు? లోపల ఉన్నదంతా బంకపట్టే కాబట్టి పెరుగుదల బాగుంది. అమ్మా చూడమ్మా. అవును, మీరంతా గారం చేసే దీన్ని చెడగొట్టారు. బాబాయ్ నాకు. బాబాయ్ నాకే ఇదిగో తల్లి, ఇది నీకు. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. బాబాయ్ ఎవరికి? ఇది మీ పిన్ని కోసం. ప్రియా నీకు కూడా గిఫ్ట్ చూసావమ్మా? పెళ్ళానికేమో గిఫ్ట్, నీకేమీ లేదు. నోరు మూసుకోవే. నువ్వు కాస్త ఊరుకుంటావా? నీకే లోపల పెట్టే. ఏమిటా గిఫ్ట్? ఏం లేదే, ఊరికే కుక్ బుక్ అంతే. వదినా సూపర్ గిఫ్ట్. థ్యాంక్స్. ఏం లేదమ్మా, చదివి బాగా వంట చేసింది అనుకో, మనకే కదా వచ్చింది. మనందరికీ గిఫ్టే కదా. నేనేమన్నాన్రా? మనో అనయ్య ఏంటి గుడ్ న్యూస్? ప్రమోషన్ వచ్చిందిరా. మళ్ళీ ప్రమోషన్? అంతకంటే గుడ్ న్యూస్ ఉంది. 10,000 శాలరీ ఇంక్రిమెంట్. క్యాలిక్యులేట్ చేసి చూడు. మనం ఇంటి లోన్ క్లియర్ చేయడానికి 20 ఏళ్ళు పడుతుంది అనుకున్నాం కదా. ఇప్పుడు 15 ఏళ్ళలోనే క్లియర్ చేసి మనం. సూపర్. లెట్స్ గో అండ్ సెలబ్రేట్. కమ్ 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 కమ్. వాట్స్ దిస్? ఇదేంటి ఇంకా మేకలు కొట్టలేదా? అమ్మా ఏమైందమ్మా? డ్రిల్లర్ని పంపించారు కదా. వచ్చాడు.
వాడు ఏకంగా పోయేవాడే. ఏమైంది? ప్రియని అడుగు, ఏం జరిగిందో వివరంగా చెప్తుంది. ప్రియా, ఏం జరిగింది? ముందు మీరు స్నానం చేసి రండి, తర్వాత చెప్తాను. రూఫ్ లో వాటర్ లీకేజ్ ఉంది. మనం ఫ్లాట్ అసోసియేషన్ తో మాట్లాడాలి. ఆ యూస్లెస్ పిల్ల వాచ్మెన్ మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటాడు, అందుకనే వాటర్ లీక్ అయ్యి సీప్ అయింది అంతే. మనో, నువ్వు తీసుకొచ్చిన కుక్ బుక్ భలే ఉంది. థ్యాంక్ యూ. కానీ అంత నాన్ వెజ్. లోపల ఉన్న రెసిపీలు కనుక చూసేవరకు అలాగే మైక్ వచ్చి పడిపోతావు. మనో, అందుకే చెప్తున్నా, ఈ రోజు విందుకి రెడీ అయిపో, వచ్చేస్తున్నా. థౌసండ్ బాయ్. సరే, పేజ్ నెంబర్ 35 కి వెళ్ళు. చికెన్ తందూరి. ఏది తలో ఏది కాలో అర్థం కావట్లేదు. నేనేమైనా సర్కిస్తానా? అయితే ఏదైనా ఈజీగా స్టార్ట్ చేద్దామా? పేజ్ నంబర్ 45, చికెన్ మంచూరియన్. అమ్మ నా టార్జను, బుక్ అంతా బై హార్టా? అన్ని తెలుసుకుని రెడీగా ఉండద్దు. ఇది నాకు ఇలాంటి చిల్లరతిల్లి వ్యవహారం ఏం వద్దు. చక్కగా రుచికరమైన 7 కోర్స్ ఫుల్ మీల్స్ కావాలి. Shut up. నేను దీనికి గట్టి సమాధానం తర్వాత మీల్స్ నచ్చలేదా? నచ్చలా. సరే, ఇది చచ్చా, వేస్ట్. ఇది ఏయ్, ఇది చూసావా? మను, ఇది చూడు. దీనికేం పేరు పెట్టావు? ఏయ్, ఒక నిమిషం ఉండు. గ్లాస్ గ్లాస్. అయ్యో, రక్తం వస్తుంది. మనం ఇంట్లో ఇండస్ట్రియల్ పవర్ వస్తుందని ఉదయం డ్రిల్లర్ అన్నాడు. ఇండస్ట్రియల్ పవరా? ఊరికే వాక్కు. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి కదా? చేస్తున్నాయి. మరి ఇంకేంటి ఇండస్ట్రియల్ పవర్? స్విచ్ ఊరికే ఆఫ్ ఆన్ చేస్తే బల్బ్ అలాగే పగులుతుంది. ఏ మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త. సరే, నేను చెప్పేది విను. నేను చెప్పేది వింటావా? ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఆ కుక్ బుక్ విషయానికి వద్దాం. ఇవాళ చూసిన రెసిపీలన్నీ కష్టంగా ఉన్నా నేను పోస్ట్ పడుకోవడం సిద్ధంగా. అర్థమైందా? ఏంటి ఏం కావాలి నీకు? చెప్పేది విను. ఇదిగో ప్రియా, ఇదిగో ఇది చూడు. అంత ఆశగా బుక్ కొనుక్కొచ్చాను. మరి మరి